తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. బాబు లోకేష్ల ఫోన్ ట్యాపింగ్, జగన్ కోసం బీఆర్ఎస్ఏ బలి. విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది పెద్ద సంచలనంగా మారింది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే మాజీ మాజీ ఐపీఎస్ అయినటువంటి ప్రభాకర్ రావు, ఆయన్ని విచారణ చేసిన క్రమంలో మామూలుగా కాదు, ఒక్కొక్కళ్ళకి షాకింగ్ వాస్తవాలు చెప్పారనమాట. ఆయన చెప్పిన దాంట్లో కనుక మనం విన్నట్లయితే అసలు ఎటు నుంచి ఎటు పోతుంది ఈ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం అనే కాదు, ప్రక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ అనే కాదు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు, ఏ విధంగా వాళ్ళు పరిపాలన చేస్తారు అని చెప్పి చూసుకోవలసింది పోయి, ఎంతకాడికి పక్కింట్లో తొంగి చూడాలి అనే అభిప్రాయంతోనే వీళ్ళ యొక్క వ్యవహార శైలి, పరిపాలన తీరు కొనసాగినట్లుగానే ఆ ప్రభాకర్ రావు చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే, తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఈ నేపథ్యంలో వాళ్ళ సూచనల మేరకే ఫోన్ ట్యాపింగులు చేశారు అని చెప్పేసి సాక్షాత్తు ప్రభాకర్ రావు గారు విచారణలో చెప్తున్నారు అని అంటే, పైగా అవి ఎవరికి సంబంధించిన ఫోన్లు అవి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే అచ్చెన్నాయుడు గారి ఫోను, అట్లాగే వాళ్ళకి సన్నిహితంగా ఎవరెవరు ఉంటారో వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాపింగులు చేశారట. సో ఈ నేపథ్యంలోనే అసలు మీ రాష్ట్రానికి వాళ్ళ రాష్ట్రానికి ఏమి సంబంధం, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి అని అంటే, వీళ్ళకి మంచి జిగిరి దోస్తున్నారు కదా కేసీఆర్ గారికి, అదేనండి ఏపీ మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళిద్దరికీ ఎటువంటి సంబంధాలు ఉన్నాయో ఏంటో ఎప్పటి నుంచి ఉందో తెలియదు, కానీ ఎంతటి అవినాభావ సంబంధం అంటే, ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇస్తారో లేదో తెలియదు, కానీ ఒకరి కోసం ఒకరు పార్టీలను అయితే బలి చేసుకుంటారు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఏ రకంగా అంటే, చివరికి బీఆర్ఎస్ కాస్త తెలంగాణలో ఖాళీ అయిపోయే పరిస్థితిని తెచ్చుకున్నారు మరి కేసీఆర్ గారు. ఎందుకు ఈ పరిస్థితి అంటే, ఇక్కడ చూడండి, ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, అదే సమయంలో కేసీఆర్ గారు ఇక్కడ అధికారంలో ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిదే కాకుండా రేవంత్ రెడ్డి గారిది, వాళ్ళ కుటుంబ సభ్యులది, వీళ్ళందరి ట్యాపింగులు చేయటాలు. మరలా ఈ ట్యాప్ చేసింది ఏంటి, ఈ ప్రభాకర్ రావు అనే అధికారి, ఈయన కాస్త ప్రణీత్ రావు అని చెప్పేసి తన క్రింద అధికారికి ఆదేశాలు జారీ చేయటం. సో అఫ్కోర్స్ అన్అఫీషియల్గానే జరుగుతుంది అనుకోండి. సో ఆయన ఇంకేముంది, గురుగారు చెప్పారుగా బ్రహ్మాండంగా భక్తిగా ఇక మొత్తం ఆ డేటా మొత్తం తీసేసి ఆ డేటాని జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేయటం అంట. ఆహాహా, ఏమి స్నేహ బంధం వీళ్ళది. సో అది ఒక చిప్పుల్లో లోడ్ చేసి ఆ చిప్పుల్ని కాస్త జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిని పిలిపించి ఆయనకి ఇచ్చి పంపించడం అంట. సో ఈ ప్రకారంగా ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవటం, మరలా ఈ డేటా మొత్తం కూడా ఆయన చక్కగా వీక్షించటం. అంటే ఇక్కడ వాట్సాప్ కాళ్ళు, నార్మల్ కాల్స్, ప్రతి ఒక్కటండి ఎలా కమ్యూనికేషన్ చేసినా ఆ కమ్యూనికేట్ చేసిన విషయం ఏంటి అని చెప్పేసి చేరవేయటం. సో చివరికి ఇప్పుడు ఆయన ఏదైతే ఈ వాస్తవాలను బయట పెడతా ఉన్నారో ఈ తరుణంలోనే మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అవాక్కైపోతూ ఉన్నారు. ప్రధానంగా ఏంటి అంటే, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుంది అని చెప్పేసి అనిపిస్తూ ఉందో ఆ సమయంలోనే ఈ డేటా సేకరించిందంతా కూడా వీళ్ళు జాగ్రత్త పడటం, దాన్ని తీసుకెళ్ళి మరలా డెస్ట్రాయ్ చేసేసి అటు ఒక్కొక్క చోట మరలా ఒక చోటే పడేస్తే మళ్ళీ దొరికితే వెళ్ళిపోయిన తలనొప్పి కదా. సో అలా ఆ మూసీ నదిలో కావచ్చు, కొన్ని చోట్ల డ్రైనేజీలో కావచ్చు, మరికొన్ని చోట్ల వికారాబాద్ అడవుల్లో కావచ్చు, ఈ రకంగా చేశారట. సో మొత్తానికి ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఎక్కడో కాస్త కోస్తో కొన్ని తీసుకున్నారు, దాన్ని డేటా రికవర్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా వాస్తవాలు అని కనుక రేపు రుజువైందనుకోండి దర్యాప్తులో, అప్పుడు ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి ఊహించుకోండి. ఇది ఎంత క్రిమినల్ చర్య అండి. సర్వసాధారణంగానే పక్కింట్లోకి తొంగి చూడటమే పెద్ద తప్పు. అలాంటిది పక్కన ఉన్న నాయకుడి, పక్కన పొరుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకుల ఫోనుల్లోనూ
వాళ్ళ యొక్క సంభాషణలు వింటామంటే ఎంతటి దారుణం అతి దారుణం అర్థం చేసుకోండి. పైగా ఇక్కడ కొన్ని అనుమానాలకు తావిస్తూ ఉంది. ఏదైతే గతంలో కొంతమంది నాయకులు మాట్లాడారో కోట్ చేస్తూ అప్పుడు ఆ నాయకుల్ని తప్పుగా భావించారు, కానీ ఇప్పుడు అవన్నీ కూడా కరెక్టే అన్నట్లుగా ఉంది. అవేంటో కూడా మీకు నేను తర్వాత తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి తొంగి చూడటం. పోనీ ఈ ప్రకారంగా ఎంతవరకు ఏంటి అని అంటే అసలు నిజంగా రాజకీయాలు ఎంత దుర్భరంగా తయారయ్యాయి అంటే వాళ్ళ అధికారంలో ఉండగా వీళ్ళ జీవితాల గురించి, వీళ్ళు అధికారంలో ఉండగా వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుకోవటం. చివరికి ఇప్పుడు అది కాస్త ఏ దూరంగా ఎంతవరకు వెళ్ళిందంటే చివరికి పార్టీలు మూసేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే వ్యక్తుల గురించి పార్టీలు మూసుకోవడానికి కూడా సిద్ధపడిపోయారా ఏంటి, లేకపోతే ఇక మనం జీవితంలో ఓటమి అనేది మనకు ఎదురు కాదు అనే ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నారా? అటు కేసీఆర్ గారు కావచ్చు, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక మనకు తిరుగులేదు, తెలంగాణ ఆంధ్రాలో ఇద్దరం కలిసి మనం కుమ్మేసుకుందాం అని అనుకున్నారా? మరి ఎందుకో తెలీదు. సో మొత్తానికి ప్రజలు అంత అమాయకులు కాదు, అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. సో ఇద్దరికి కలిపి కొట్టారు ఒకేసారి. ఆ కొట్టిన దెబ్బకి ఎవరికి ఇక ఏమీ లేదు, ఇక కాన్షియస్లో లేకుండా పోయారు. ఆ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు వీళ్ళు చేసిన అవినీతులు, అక్రమాలు ఇవన్నీ కూడా ఏవైతే ఆరోపణలుగా ఉన్నాయో అవి కనుక వాస్తవాలుగా నిరూపించబడితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇక రాజకీయంగా భవిష్యత్తు శూన్యమేనా? ఎందుకంటే ఓ ప్రక్కన కాళేశ్వరం ప్రాజెక్టు మీద వస్తున్న ఆరోపణలు కావచ్చు, మరో ప్రక్కన అఫ్కోర్స్ కవిత గారికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అది వేరే విషయం. అలాగే ఈ కార్ రేసింగ్ F1కి సంబంధించింది కావచ్చు, మరలా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్. ఎంత క్రిమినల్ కేసులు అండి ఇవి, చాలా పెద్ద క్రైమ్ అనమాట ఇది. సో ఇటువంటి నేపథ్యంలో ఇక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ రెండూ కలిపి మరి జాయింట్గానే మునిగిపోవాలి నేను భావించారా ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు అని అంటే వాళ్ళ ఆదేశాలు లేకుండా ఈ అధికారులకు ఏం ఉపయోగం? ఇప్పుడు ఉదాహరణకి ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, వాళ్ళకి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ గారన్నా ఏ రకంగానూ ఉండదు డైరెక్ట్గా. సో ఏదైనా ఉంటే రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయ పరంగానే ఉంటుంది. ఇక్కడ రాజకీయంగా ఎవరు అధికారంలో ఉండడానికి అవకాశం ఉంటుంది? కేసీఆర్ గారు, ఆయన ఆదేశాలు చెప్తేనే కదా వీళ్ళు చేసేది, లేకపోతే ఇంకెవరో ఆదేశాలు లేదు, కేటీఆర్ గారు చేయాలి. ఇక సన్ ఆఫ్ సీఎం కాబట్టి కేటీఆర్ గారు చెప్తే ఖచ్చితంగా చేయాలి అనే ఉద్దేశమే చేస్తారు. సో ఈ నేపథ్యంలో ఆ పేర్లు మరి ఖచ్చితంగా చెప్పినట్లుగా ఇవన్నీ కూడా జరిగినాయా, ఏం జరగబోతుంది, మరి ఇక దాదాపుగా శూన్యమేనా వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అనే తరహాలో ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైతే రిలేషన్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు మటాషేనా? మీరు కనుక గమనించినట్లయితే సొంత పార్టీకి సంబంధించిన నాయకులే ఓ ప్రక్కన రాజకీయ భవిష్యత్తు లేకుండా అల్లాడిపోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆ పెద్ద స్థాయి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో సాన్నిహిత్యం పెంచుకొని ఆయనకి ఏదో లబ్ధి చేకూర్చాలి అనే చేసే ప్రయత్నాల వలన, ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లు, ఈ వ్యవహార శైలేనని చెప్పేసి అనుకోవాలా? సో ఈ నేపథ్యంలో వీళ్ళ పరిస్థితి ఏంటిగా? సో ఇప్పుడు వారికి పోయే, వీరికి పోయే, ఇరువురికి పోయే. మరి ఈ నేపథ్యంలోనే ఇక ఏం జరగబోతుంది? ఇప్పుడు ఇదే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సరే తిరిగి మరలా మంచి పొజిషన్కి తెచ్చుకోగలరా తెలంగాణలో పార్టీని? ఎందుకంటే ఇక ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, మరలా ఇదే కూటమి తెలంగాణలో వచ్చి బాగా వేయటానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకులు తక్కువయ్యారు, కానీ క్యాడర్ అట్లాగే ఉంది. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇది జరిగింది వాస్తవమైన కనుక తేలితే ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులుగా లేదు కార్యకర్తలు క్యాడరు బీఆర్ఎస్కి పనిచేశారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ని చీకొట్టి మరలా తెలుగుదేశం పార్టీకి వచ్చే పరిస్థితి లేకపోలేదు. సో అంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ చంద్రబాబు గారితో ఉన్న కనెక్టివిటీ, ఎన్టీఆర్ గారి పైన ఉన్న గౌరవం పోదది. సో అటువంటి నేపథ్యంలోనే మరి కేసీఆర్ గారు అంటే మధ్యలో వచ్చారు, ఇక మధ్యలోనే వదిలేస్తారా, ఏం జరగబోతుంది అనేది చాలా కీలకంగా మారబోతుంది. సరే, ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఎటువంటి వాస్తవాలు బయటికి రాబోతున్నాయి, ఈ ఎవరెవరి పేర్లు ఉన్నాయి, అందులో ఎవరి ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది కూడా త్వరలో బయటకు వస్తుందేమో. ఒకవేళ ఇదంతా కూడా వాస్తవం అయితే, కండిషన్ సప్లై వాస్తవం అయితే, వాస్తవం కాలేదనుకోండి మరలా ఇదంతా రాజకీయపరమైన ఆరోపణలు అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇది మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం. అఫ్కోర్స్
దీని తర్వాత మనం ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంటి, అసలు వీళ్ళు ఎవరెవరే చేశారు, మరి దానివల్ల ఏం జరిగింది అనేది కూడా తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వలన బీఆర్ఎస్ బాబు లోకేష్ల ఫోన్లు ట్యాపింగ్లు చేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీనే బలిపెట్టేశారా అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.